సో హాయ్ హలో నమస్తే, నా పేరు శ్రీకాంత్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎడిటింగ్ అడ్డా. సో ఫ్రెండ్స్, ఈరోజు మన ముందుకైతే ఒక మంచి బ్యాన్ రైటింగ్ అయితే చేసిన. సో అది వచ్చేసి రేపు రిలీజ్ కాబోయే పుష్ప 2 ఒక మూవీ పోస్టర్ టైప్ బ్యానర్ రైటింగ్ అయితే చేసిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను క్రియేట్ చేసిన ఫోటో ఎడిటింగ్ అయితే చూపిస్తా చూడండి. సో ఈ విధంగా మనకైతే అవుట్లుక్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. సో చూసుకోవచ్చు, మనకు హెచ్డీ ప్రివ్యూలో చూపిస్తున్నా. సో దాదాపు హెచ్డీగానే మీకు 5 గంటలు ఉంటుంది అన్నట్టు. సో దీనికి 10 MB కూడా చూడండి. సో మనకైతే 18 MB పడ్డది అన్నట్టు, ఓకేనా. సో మంచి హెచ్డీ క్వాలిటీ. సో మీరు ఫొటోస్ కూడా చూసుకోవచ్చు, మంచిగా జూమ్ చేసిన పగలకుండా హెచ్డీ ఫొటోస్ అయితే యూజ్ చేసిన. సో ఈ విధంగా అయితే ఉంటుంది అన్నట్టు అవుట్లుక్ వచ్చేసి. సో దీనికోసం నేను యూజ్ చేసిన పిఎన్జీస్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసిన. సో అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి, బ్యాక్గ్రౌండ్ లింక్ అని చెప్పేసి ఉంటుంది. లేదు అనుకుంటే గంట మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయితే డైరెక్ట్ మీకైతే దీనికోసం యూజ్ చేసిన పిఎన్జీస్ అండ్ బ్యాక్గ్రౌండ్స్ ఏవైతే ఉన్నాయో నేను డైరెక్ట్గా ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుంచి అయితే మీరైతే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఇక ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే నా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గంట మన యూట్యూబ్ ఛానల్ నేను కొత్త వరకు చూసినట్టయితే కింద కనిపిస్తున్న బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి సో పక్కన బెల్ ఐకాన్ యాక్టివ్ చేసుకుని ఆల్లో పెట్టుకోండి. అలా పెట్టుకోవడం ద్వారా నేను ఎటువంటి వీడియో చేసినా అందరికంటే ముందుగా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది అన్నట్టు, ఓకేనా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఈ వీడియో ఏ విధంగా ఉందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. సో సింపుల్గా స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గంట సో మీ దగ్గర ఫోటో ఎడిటర్ అప్లికేషన్ లేకపోతే దీని అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది వచ్చేసి ప్లే స్టోర్లో ఉంటుంది, లేదంటే మన వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత న్యూ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి సో విడ్త్ వచ్చేసి 20 పెట్టుకోండి, హైట్ వచ్చేసి 10 పెట్టేసుకోండి. ఇక్కడ ఇంచెస్లో పెట్టుకోండి, ఓకేనా. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఓకే క్లిక్ చేసేయండి. సో సైజ్ అయితే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో ఎందుకంటే నేనైతే డైరెక్ట్ పీపీఎల్ ఫైల్ అయితే ఇస్తున్నా. సో ఎందుకంటే ఆల్మోస్ట్ మనకైతే ఒక 20+ పిఎన్జీస్ బ్యాక్గ్రౌండ్స్ ఉన్నాయి కాబట్టి అన్నీ నేను యాడ్ చేసి ఒక్కొక్కటి యాడ్ చేద్దామంటే వీడియో వచ్చేసి 20 minutes కన్నా ఎక్కువ అవుతుంది అన్నట్టు. సో అందుకని చెప్పేసి నేను సింపుల్గా పీపీఎల్ ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నా. సో సైజ్ అయితే ఫస్ట్ మెన్షన్ చేసుకోండి 20x10, ఓకేనా. సో నేను లోడ్ లేయర్స్ అని చెప్పేసి క్లిక్ చేసేసి సో నేను కిందికి స్క్రోల్ చేసేసి ఇక్కడ పుష్ప అని ఉంది. సో 41 MB అయితే ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో దీనైతే నేను సెలెక్ట్ చేసుకొని ఇక్కడికైతే లోడ్ చేసుకుంటున్నా. సో మనకు కొంచెం టైం పట్టచ్చు. సో ఇదైతే సింపుల్గా సో మనకైతే లోడ్ అవుతుంది అన్నట్టు. సో ఎందుకంటే MB ఎక్కువ ఉన్నాయి ఫొటోస్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అన్నట్టు, ఓకేనా. ఆల్మోస్ట్ 22 layers అండ్ ఓకేనా. సో ఓకే క్లిక్ చేసుకోండి. సో చూసుకోండి ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. సో చూసుకోండి మనకైతే ఈ విధంగా నేనైతే అంటే బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ ఇవన్నీ కూడా మంచిగా యాడ్ చేసి పెట్టేసిన. సో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సో సింపుల్గా ఇక్కడైతే మీ ఈ బాక్సెస్లలో మీ యొక్క ఫొటోస్ని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది, ఓకేనా. సో నేనైతే ఒకటి శాంపుల్ కొద్ది ఒక చిన్న పిల్లని ఫోటో అయితే నేనైతే యాడ్ చేసిన. సో దీని ప్లేస్లో అయితే మీ యొక్క ఫొటోస్ ఏ విధంగా యాడ్ చేసుకోవాలని చెప్పేసి నేను సింపుల్ ఒక్క నిమిషం చెప్తా, ఒకసారి చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి గ్యాలరీ ఆప్షన్ క్లిక్ చేసేసుకోండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్గా ఏదో ఒక పిక్ ర్యాండమ్గా అయితే సెలెక్ట్ చేసేసుకుంటా. సో నేను వచ్చేసి అల్లు అర్జున్ సార్ ఫోటో ఇంకోటి సెలెక్ట్ చేసుకుంటున్నా. సో ఇది వచ్చి సెలెక్ట్ చేసుకొని అప్లై క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేసేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే గంట సో కొంచెం జూమ్ అంటే జూమ్ పెంచుకోండి అన్నట్టు, జూమ్ పెంచుకొని సో ఈ యొక్క ఫోటోని అయితే గంట ఫస్ట్ కొంచెం తగ్గించుకోండి. తగ్గించుకున్న తర్వాత ఒక్కసారి చూడండి మనకైతే గంట ఈ సెట్టింగ్స్ సిమ్మర్ క్లిక్ చేసి ఫస్ట్ ఈ 2 ఆఫ్ ఆన్ ఉంటే గంట 2 అయితే ఆన్ చేసి పెట్టుకోండి. సో దాని తర్వాత ఏం చేస్తారంటే ఈ కింద ఎడ్జ్లో పెట్టేసి లేదా పై ఎడ్జ్న ఏదో ఒక ఎడ్జ్లో పెట్టేసేయండి. సో ఇలా కిందికి డ్రాగ్ చేసేయండి. సో దాదాపు మీకు ఇట్లా చేస్తే గంట ఇట్లా సెట్ అవుతుంది అన్నట్టు. సో ఇప్పుడు కొంచెం పైకి ఎక్కువ ఉంది. సో ఏం చేస్తారు పెన్సిల్ సిమ్మర్ క్లిక్ చేసి సో పైనకైనా లేకపోతే గంట కిందికైనా కొంచెం క్రాప్ చేసుకోండి, సరిపోతుంది. సో మళ్ళీ కొంచెం జూమ్ తక్కువ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫోటో జూమ్ తక్కువ చేసుకుంటే సో కొంచెం సైడ్స్కి ఎక్కువ వైట్ మిగిలిపోయింది కాబట్టి ఇంకొంచెం నేను కింద కట్ చేస్తున్నా. సో ఈ విధంగా ఏం చేస్తారంటే సింపుల్గా ఇప్పుడు చూడండి దాదాపు మీకు సెట్ అయిపోయింది. సో కొంచెం జూమ్ తక్కువ చేస్తాను. అరే సో సింపుల్గా చూడండి ఈ విధంగా సెట్ అయితే అయిపోయింది అన్నట్టు. సో ఈ విధంగా మీ యొక్క ఫ్రెండ్స్ ఫొటోస్ మీరైతే యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 5 పెట్టిన. సో మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా యూజ్ చేసుకోవచ్చు. మినిమం వచ్చేసి ఒక 8 వరకు యూజ్ చేసుకోవచ్చు. ఈ సైజుని కొంచెం తగ్గించేసేయండి అన్నట్టు. ఏదైతే ఉందో షేప్ సైజు ఇదైతే దీన్ని కొంచెం తగ్గించేసుకొని మీరు మినిమం అయితే ఒక 8 వరకు అట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా ఈ విధంగా తగ్గించేసి ఒక 8 వరకు మీరు సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు అన్నట్టు, ఓకేనా. సో సింపుల్గా ఎడిటింగ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది అన్నట్టు. సో మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నాను. సో ఈ ఎడిటింగ్ నచ్చితే కంటే ఈ వీడియో ఏ విధంగా ఉందని చెప్పేసి అయితే ఒక లైక్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియో ఏ విధంగా ఉందని చెప్పేసి ఒక కామెంట్ అయితే చేసేయండి.
అండ్ వీటికి సంబంధించిన ప్రతి ఒక్క బ్యాక్గ్రౌండ్స్ ఇవన్నీ కూడా మన టెలిగ్రామ్ ఛానల్లో అయితేనే డైరెక్ట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో పీపీఎల్ ఫైల్ కూడా డైరెక్ట్ ప్రొవైడ్ చేస్తా. సో సింపుల్ అకౌంట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అయితే చేసుకున్నాను అన్నట్టు. ఓకేనా? సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో మరొక వీడియోతో కలుసుకునేంత వరకు అయితే బాయ్ ఫ్రెండ్స్, జై హింద్.